అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని చెప్పి మరీ గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అన్నంత పని చేస్తున్నారు. ముఖ్యంగా భారత్ వంటి మిత్రదేశాలు ఇందుకు మినహాయింపు కాదని ట్రంప్ తేల్చేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు అక్రమ వలసదారుల్ని ప్రత్యేక విమానాల్లో పంపేస్తున్న ట్రంప్ ఇప్పుడు భారతీయుల వరకు వచ్చేశారు. తాజాగా అమెరికా నుంచి తొలి అక్రమ వలసల విమానం భారత్కు బయలుదేరింది. అమెరికాలో దశాబ్దాలుగా పాగా వేసిన అక్రమ వలసదారుల్ని బహిష్కరించేందుకు ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇందులో ఏమాత్రం కనికరం చూపించడం లేదు. వేగంగా అక్రమ వలసలను గుర్తిస్తూ వారిని విడతల వారీగా స్వదేశాలకు పంపేస్తున్నారు. ఆయా దేశాలకు ముందుగానే వీరి సమాచారం పంపేస్తున్నారు. ఒకవేళ ఇలా తమ వలసదారుల్ని స్వీకరించేందుకు ముందుకు రాని దేశాలు ఉంటే వాటిపై ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్నారు. ఇదే క్రమంలో పలువురు భారతీయ అక్రమ వలసదారుల్ని గుర్తించిన ట్రంప్ సర్కార్ వీరిని తాజాగా ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపేసింది. అయితే ఎంతమందిని ఇలా తరలించారో పూర్తి వివరాలు తెలియడానికి మరికొద్ది గంటలు పట్టే అవకాశం ఉంది. అమెరికా నుంచి అయితే భారతీయ అక్రమ వలసదారుల విమానం బయలుదేరినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నిర్ధారించింది. వీరిని అమెరికాకు చెందిన C-17 విమానంలో తరలిస్తున్నారని పేర్కొంది. వీరు భారత్కు చేరుకునేందుకు కనీసం 24 గంటలు పడుతుందని తెలిపింది. కాబట్టి ఆ విమానం భారత్కు వస్తే కాని ఎంతమందిని ఇలా పంపేశారో తెలిసే పరిస్థితి లేదు. ఈ వ్యవహారంపై కేంద్రం కూడా నోరుమెదపడం లేదు. వాస్తవానికి అమెరికాలో భారతీయ వలసదారులు 7 లక్షల మంది ఉన్నారు. అయితే ఇందులో 18,000 మందిని అక్రమ వలసదారులుగా గుర్తించారు. వీరిని స్వదేశానికి పంపేందుకు మోడీ సర్కార్తో ట్రంప్ మాట్లాడారు. దీనికి భారత్ కూడా అంగీకరించడంతో ఈ 18,000 మందిని విడతల వారీగా పంపుతున్నారు. ఈ బహిష్కరణలు పూర్తయ్యేలోపు వైట్ హౌస్కు వెళ్లి ట్రంప్తో భేటీ అయ్యేందుకు భారత ప్రధాని మోడీ సిద్ధమవుతున్నారు.